ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది యువత ఎన్నో ఏళ్లుగా ఒకే ఒక్క నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు. కానీ వాళ్ల నిరీక్షణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఈ నియామకాలకు అసలు అడ్డంకి ఏంటి? ఈ ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుంది? ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ నంబర్ చూడండి, 4,000కు పైగా. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది 4,000 కుటుంబాల ఆశ, ఎంతోమంది నిరుద్యోగుల కల. ఇంత పెద్ద అవకాశం కళ్లముందున్నా నియామక ప్రక్రియ మాత్రం అంగుళం కూడా ముందు కదలట్లేదు. ఎందుకు? అవును, ఇవి కేవలం ఉద్యోగాలు కాదు, నిలిచిపోయిన అవకాశాలు. దీని వెనుక ఎన్నో ఏళ్లుగా చదివి అన్ని అర్హతలు సంపాదించుకున్న వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణ ఉంది. ఇక ఈ నంబర్ చూడండి, 50,000కు పైగా. అంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇంతమంది ఈ ఒక్క నోటిఫికేషన్ కోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారన్నమాట. ఈ సంఖ్య చూస్తేనే సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. సరే, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా, అసలు ఎవరు వీళ్ళు? ఈ ఉద్యోగాలకు కావాల్సిన ప్రత్యేకమైన అర్హతలేంటో ఒక్కసారి చూద్దాం. ఇవి మామూలు డిగ్రీలు కాదండి, స్పెషలైజ్డ్ కోర్సులు. అంటే వెటరినరీ యూనివర్సిటీ నుండి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ గానీ, లేదా డైరీయింగ్, పౌల్ట్రీ సైన్స్ లాంటి వొకేషనల్ కోర్సులు గాని పూర్తి చేసి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే వీళ్లంతా ఈ పనికోసమే ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నవాళ్లు. వాళ్ల నైపుణ్యం ఇప్పుడు వృధా అయిపోతోంది. ఇక అసలు విషయానికొద్దాం. ఎందుకింత ఆలస్యం? అన్ని అర్హతలుండి ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు సమస్య ఎక్కడుంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యకు మూలం గత ప్రభుత్వ హయాంలోనే పడింది. అప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులు 4,000కు పైగా. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నో తెలుసా? కేవలం 18. అవును, మీరు విన్నది కరెక్టే, జస్ట్ 18 పోస్టులకి. మరి మిగిలిన వేలాది పోస్టుల సంగతేంటి? ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ మిగిలిపోయిన వేల పోస్టులని వేరే వాటితో విలీనం చేసేశారట. అంటే ఉన్న ఉద్యోగాలని కాగితాలమీద లేకుండా చేసేశారు. అందుకే ఇప్పుడు నిరసన చేస్తున్నవాళ్లు ఆ విలీనాన్ని వెంటనే రద్దుచేసి పోస్టులన్నింటినీ మళ్లీ భర్తీ చెయ్యాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే పోరాటం జరగడం లేదా? జరుగుతోంది. కానీ ఆ పోరాటం ఎందుకోనో నీరసంగా ఉంది. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోట్లేదు? అసలు లోపం ఎక్కడుంది? డివైఎఫ్ఐ లాంటి సంఘాల నాయకులు వాళ్ల వంతు ప్రయత్నం చేస్తున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కాని ప్రాబ్లం ఏంటంటే ఆ నిరసనల్లో కనిపించేది ఓ 10-15 మంది. వేలల్లో బాధితులుంటే 10ల సంఖ్యలో పోరాటం చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి ఎలా పడుతుంది? ఇంతకీ నిరసనలు ఎందుకు బలంగా లేవంటే చాలామందిలో ఉన్న ఒక ఆలోచనే కారణం. అదేంటంటే, ఎవరో నాకోసం పోరాడతారులే, నేనెందుకు వెళ్ళాలి, నేనింట్లో కూర్చొని చదువుకుంటే చాలు. ఈ వైఖరే వేల మంది భవిష్యత్తుకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇక్కడ చూడండి పరిస్థితి ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. కొద్దిమంది నాయకులు ఒంటరిగా పోరాడుతున్నారు. కాని జరగాల్సింది ఇదే. ఆ వేలాది మంది బాధితులు ఒక్కటైతే ఆ గొంతుక ఒక ఉద్యమమవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిందే. ఇదే కావాల్సిన మార్పు. సరే, సమస్య తెలిసింది, కారణం అర్థమైంది. కేవలం నిందించుకుంటూ కూర్చుంటే లాభం లేదు కదా. ఈ పరిస్థితిని మార్చడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ కావాలి. అభ్యర్థులిప్పుడు ఏం చెయ్యాలో చూద్దాం. ప్రతిపాదిత కార్యాచరణలో 3 సింపుల్ స్టెప్సున్నాయి. 1. ఇప్పటికే పోరాడుతున్న డివైఎఫ్ఐ లాంటి నాయకులతో కలవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. 2. నాకేంటిలే అనుకోవడం మానేసి మనం అనే ఒక సమూహంగా ఏర్పడాలి. ఇక 3. ఆ ఐక్యతతో, ఒకే గొంతుతో ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న ఆశాకిరణం కూడా ఉంది. ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతోంది. అందులో బహుశా 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే అది కేవలం ఒక అవకాశంగానే ఉండిపోకూడదు. దాన్ని వాస్తవం చెయ్యాలంటే ఈ ఐక్య పోరాటమే సరైన దారి. సో ఫైనల్గా ఒకటే ప్రశ్న. వేలాది మంది అభ్యర్థులు తమ మౌనాన్ని వీడి అందరూ ఒక్కటై తమ గొంతు వినిపిస్తే ఏళ్లుగా మూలపడ్డ ఈ 4,000కు పైగా ఉద్యోగాల తలుపులు నిజంగా తెరుచుకుంటాయా? ఈ కథకు ముగింపు రాయాల్సింది ఆ అభ్యర్థుల ఐక్యతేనా? సమాధానం వాళ్ల చేతుల్లోనే ఉంది.